కోట్ల మేత అంటూ అధికారం ఎండగా చెలరేగిన నెల్లూరు జిల్లా నాయకుడు. గ్రావెల్, మట్టి, క్వాడ్జ్ గనుల దోపిడీ. జగన్ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెట్టరేగిపోయి నెల్లూరు జిల్లా వైకాపా నేత అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అప్పట్లో రాష్ట్ర స్థాయి పదవిలో కొనసాగిన ఈ నేత అక్రమాలకు తెగబడి 100 కోట్లు కొల్లగట్టారన్న ఆరోపణలున్నాయి. తన అనుచరులను ముందు పెట్టి గ్రావెల్, మట్టి, క్వాడ్జ్, ఇతర ఖనిజాలు పెద్ద ఎత్తున దోచుకున్నారు. నియోజకవర్గంలోని చెరువులన్నీ గొల్ల చేశారు, కొండలు పిండి చేశారు. కొంతమంది రెవెన్యూ అధికారుల సాయంతో ప్రభుత్వ ప్రైవేట్ భూముల్ని కబ్జా చేశారన్న అభియోగాలు ఉన్నాయి. అప్పట్లో జిల్లాలో అధికార పార్టీలు అన్నీ తానే చక్రం తిప్పి నేత కావడంతో ఎన్ని ఫిర్యాదులు అందినా బాధితులు ఘోషించిన చర్యలు కరువయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ వైకాపా నేత బాధితులు ఒక్కొక్కరుగా వచ్చి ఆయన అక్రమాలు, అరాచకాలు గుట్టు బయట పెడుతున్నారు. వీటిలో కొన్నిటిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒక్కో దానిలో తీగలాగుతున్న కొద్దీ ఆ నాయకుడు అవినీతి, అరాచకాలు వెలుగు చూస్తున్నాయి. కేసులకు భయపడే ప్రసక్తి లేదంటే ఇటీవల వరకు బీరాలు పలికిన ఆ నాయకుడు తన అక్రమాల చిట్టా బయటపడడం, పోలీసు బృందాలు గాలిస్తుండటంతో పరారీలోకి వెళ్ళిపోయారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గురించి అనుకుంటా అతను హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ వచ్చేదాకా అందుబాటులో ఉండడు, ఈలోపు పారిపోయినట్టు అన్నటువంటిది రాసుకొస్తారు. ఇంకొకటి క్వాడ్జు, గ్రావెలు, మట్టి. ఇప్పుడు ఏం జరుగుతుంది అదే నెల్లూరు జిల్లాలో? ఎవరు తవ్వుకుపోతున్నారు? ఏం జరుగుతుంది గొడవ అక్కడ? కళ్ళకు కనబడట్లేదా? ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళు తింటం అనేది జరుగుతుంది. పత్రికలు మాత్రం ఏదో ఒక పార్టీ కొమ్ముగాస్తూ తమ వాళ్ళు తింటున్నప్పుడు అద్భుతమని, ఎదుటి వాళ్ళు తింటున్నప్పుడు తప్పని రాసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు తప్పించి ఆ సొమ్ము ప్రభుత్వానికి ఎందుకు అందట్లేదు అంటూ నిలతీయడం అనేటువంటి చచ్చిపోయినటువంటి పరిస్థితి.